జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 29 నవంబర్ 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తిథి త్రయోదశి ఉదయం 8:40 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 10:17 వరకు. వర్జం సాయంత్రం 4:25 నుండి 6:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:26 నుండి 1:10 వరకు. అమృత గడులు రాత్రి 2:56 నుండి తెల్లవారుజామున 4:41 వరకు. రాహుకాలం ఉదయం 10:40 నుండి 12:04 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు.
స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీ డౌట్లు ఏంటి చెప్పండి. కల్పన పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 10/12/1992. 1992. టైం అండి 10:45 PM రాత్రికి. 10:45 PM. ఎక్కడ పుట్టారు కల్పన గారు మీరు? హైదరాబాద్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కల్పన గారు మీరు సింహలగ్నం, మృగశిర నక్షత్రం, 4వ పాదం, మిథున రాశి అంటారు. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు బాగానే ఉన్నాడు. యాక్చువల్గా జాతకరీత్యా అయితే అన్ని యోగాలు ఉన్నాయి. ఎక్కువ ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే కుజదోషం అని చెప్పి పక్కగా పెడుతున్నారా మీది? అవును. అది యాక్చువల్గా అది ఈ హ్యూమన్ ఎర్రర్ అంటారు. అంటే జ్యోతిష్యులకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల జరిగినట్టు తప్పు. చాలామంది ఏంటంటే కుజదోషం అనగానే మన ప్రొఫైల్లో కానీ మీరు చూసే వీళ్ళు కానీ వాళ్ళు ముందుగానే చెప్తారు. ఆ ప్రొఫైల్ ఉంటారు కదా, మ్యాచ్ మేకింగ్ చేసే మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ అమ్మాయి కుజదోషం ఉంది అని వాడే చెప్పిస్తాడు. వాడికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు అలాగా మధ్యవర్తి. అందుకని దాంతో పాడైపోయిందమ్మా. అయితే ఇక్కడ సుఖాధిపతి వ్యయ స్థితి కాబట్టి సుఖయోగాలు తక్కువగా ఉన్నాయని, తర్వాత రవిరాహు కలయిక తెలియనటువంటి సమస్యలు ఉంటాయి. రవిరాహులు కలిస్తే మనకు అన్నోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. అయితే ఈ రవి రాహు కలయిక మనకి ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మీరేం చేయాలంటే అమ్మా, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు శ్లోకాలు పఠించండి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేసుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి కల్పన గారు. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? డిగ్రీ వరకు చదువుకున్న, మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ సంబంధాల్లో ఇప్పుడు నేను వచ్చే సెప్టెంబర్లో మళ్ళీ సంబంధం ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఏం రాలేదు. మీకు ఎక్కడ ఇబ్బంది అంటున్నారు? రావట్లేదు, వస్తాను. ఓకే, మీరు జాబ్ ఏం చేయట్లేదు?
ఏం చేయట్లేదు. నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఇక్కడే హైదరాబాద్ లో. ఓకే ఓకే. అదేనమ్మా, ఏంటంటే నీ పెళ్లి గడే నడుస్తూనే ఉంది కంటిన్యూగా, అవ్వడానికి కారణాల్లో సరైనటువంటి ఇది. అయితే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, పెళ్ళి అవుతుంది. కుజ చంద్ర రాహు శుక్రులు నవగ్రహ శ్లోకాలు చేసి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఒకసారి యాదగిరిగుట్టలో స్వామివారికి కళ్యాణం చేయించండి యాదగిరిగుట్టలో. ఓకే అమ్మా, తప్పకుండా మంచి జరుగుతుంది, టెన్షన్ పడద్దు. ఓకే, ఏదో జాబ్ చేయండి, లేకపోతే ఎవరు చేసుకోవట్లే పెళ్ళి, అర్థమైందా? మంచిదమ్మా, శుభం. జయగురత్త సమస్య పరిష్కారంలో మరొక కళాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. గురుజీ నమస్తే అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. ధనశ్రీ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ధనశ్రీది 2012 జనవరి 27. ఒక 27 జనవరి 2012. టైం అమ్మా? టైం అండి మధ్యాహ్నం 12:25 ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఏలూరు అండి. పూర్వభద్ర నక్షత్రం, 4వ పాదం, మీన రాశి, మేషలగ్నం అంటారండి. ఓకే, పాప జాతకరీత్యా మేషలగ్నం పుట్టింది. లగ్నం వందు గురుడు బలంగా ఉన్నారు. తర్వాత రవి యొక్క స్థితి బాగుంది, శని ఉచ్చస్థితిలో ఉన్నారు. కావున మంచి యోగ జాతకంగా చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు ఏంటి అంటే, పాప దాంట్లో కుజుడు రాహువు బుధుడికి పరిహారాలు చేయించండి. రోజు శ్లోకాలు చదువుకోమని అమ్మాయిని, కుజ రాహు బుధుడికి. ఓకే, చదువుకోవటం వల్ల ఏంటంటే అమ్మాయికి మంచి, ఎందుకంటే కుజుడు రాహు బుధుల వల్ల ఏమవుతుంది, అమ్మాయికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, తర్వాత కోపం విపరీతంగా ఉండటం, చెప్పిన మాట అర్థం చేసుకోలేకపోవటం, ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికోసం నేను చెప్పేది కుజ రాహు బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు అలవాటు చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే పాప ఫ్యూచర్ ఎలా ఉంటుందో అడుగుదామని. ఇప్పుడు ఏం చదువుతుంది పాప? పాప 8th క్లాస్ గురువు గారు. బాగా చదివించండి, గొప్ప అమ్మాయి అవుతుంది. ఎంఏ జాతకంలో మేషలగ్నానికి చాలా బలమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో ప్యూనో అలా కాకుండా ఆఫీసర్ హై క్యాడర్ వెళ్తుంది. ఇప్పటి నుంచి బాగా చదివించండి, అర్థమైందా? కాకపోతే విపరీతమైన మొండితనం ఉంటుంది, ఆమెని ఒప్పించడం చాలా కష్టం. అవన్నీ పరిహారాలతో పోతాయి. తర్వాత హార్మోన్ ఇష్యూస్, ఆమె సైకిల్స్లోకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దానికోసం ఎక్సర్సైజ్ నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటే బాగుంటుంది. సరేనమ్మా? సరే గురుగారు. బాగా చదివించండి. రేపొద్దున అమ్మమ్మ ముసలిది అయిపోయిందని, వీళ్ళు ముసలిది అని చెప్పి 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేయటాలు ఏం చేయకండి, అర్థమైందా? లేదు గురుగారు, బాగా చదివించి, నీ లైఫ్ లాగా అవ్వకూడదు, అర్థమైందా? అవును గురుగారు, మేము చాలా కష్టాలు పడుతున్నామండి. ఉన్నది ఒక పాపేనండి. బాగా చదువుతున్నామా, మంచి జాతకం పాపది, అన్నీ బాగున్నాయి. దోషాలు ఏమి లేవు అసలు. ఈ ఎందుకు చెప్పే దోషాలు లేకపోతే ఇవి మనం కొంత పాజిటివ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాం, అర్థమైందా? ఒక వస్తువు మీద దుమ్ము ఉంది కదా, ఆ దుమ్మును దులిపితేనే అది మెరుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి మీద కొద్ది లైట్గా డస్టింగ్ ఉంది అనమాట జాతకంలో, అది దులపడానికి. దోషాలు ఏం లేవు. రేపొద్దున ఎవడన్నా నాగదోషాలన్నా కుజదోషాలన్నా నమ్మకండి, అర్థమైందా? ఈ పరిహారాలు చదువుకోండి, చేసుకోమనండి. ఎప్పుడైనా డబ్బు వస్తే ఒకసారి జపాలు చేయించండి, ఎప్పుడన్నా అది మీ ఇష్టం. ఓకే, సరే గురుగారు. సరే అమ్మా, పాప ప్రస్తుతానికి బాగానే చదువుతుందండి, కాకపోతే కొంచెం మొండితనంగా ఉంటుంది. అది చిన్న పిల్లలకు ఉంటుంది కదా. మీ అమ్మాయి టాప్ చదువుతుంది, నువ్వు ఐఐటీలో పెడితే ఆ అమ్మాయికి ఐఐటీ సీట్ వస్తుంది పక్క. ఐఏఎస్కి ప్రిపేర్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. నేను ఉట్టిగా చెప్పట్లా, నేను చెప్పినట్టు చేయి. 15 ఏళ్ళ తర్వాత మీ అమ్మాయి యూపీఎస్సీలో టాప్ ర్యాంక్ రాకపోతే అప్పుడు అడుగు, నువ్వే చెప్తావు, అర్థమైందా? ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి. ఓకే, జయగురత్తమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. నా గురించేనండి. మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. నా పేరు రమేష్ అండి. 26/6/1965 అండి. 26/6/1965 ఉదయం 9:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు రమేష్ గారు మీరు? ఖమ్మం. చూడండి రమేష్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కృత్తిక 1వ పాదం, మేషరాశి, సింహలగ్నంలో పుట్టారండి. చెప్పండి సార్. ఈ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే రవి బుధుల యొక్క స్థితి, కుజుడు స్థితి బాగుంది, గురుడు చాలా బలంగా ఉన్నారు. ఒక మంచి వృత్తిలో అభివృద్ధి, ఒక వ్యాపారవేత్తగాను ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్లాల్సినటువంటి యోగ జాతకం అవుతుంది. అయితే 2021 నుండి మీకు నడిచేటువంటి దశ అంత మంచిది కాదు. అది చేసిన పనికి గుర్తింపే కాదు, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా సరే నిద్రలేని రాత్రులకి కారణం అవుతుంది. ఎంటీనెస్, ఎందుకు ఈ జీవితం అనేటువంటి సిచ్యువేషన్స్ కారణం అవుతున్నాయి. దానికి కానీ మీరు శని చంద్ర రాహుకేతువుకి శ్లోకాలు చదువుకోవాలి. శని చంద్ర రాహుకేతు యొక్క శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు చెప్పింది సార్, నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు సార్. అసలుకి కంటికి కన్ను ప్రాబ్లం అంటే కళ్ళలో కొద్దిగా
నీళ్లు రావడము, కళ్ళు తిరగడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడము, సరిగ్గా ఆరోగ్యం బాగాలేదు సార్. మీరు చెప్పినవి కరెక్టే సార్. మరి డాక్టర్స్ ఏమంటున్నారు సార్? డాక్టర్ గారు ఇస్తే 3 నెలలు 3 months కోర్స్ ఇచ్చి మందులు మెడిసిన్ ఇచ్చారండి. మెయిన్ కారణం ఏంటంటే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి చనిపోయిందండి అయ్యో క్యాన్సర్ తో. ఆ దిగులుతో బాగా ఇబ్బంది ఉందండి. దానివల్ల అదే ఎంప్టీనెస్, మెయిన్ కారణం ఎంప్టీనెస్, జీవితం మీద విరక్తి రావటం అంటాం. అయ్యో దానివల్ల మనకు బాధపడి ఇబ్బంది ఉంది సార్. అది ఎటు పోయినా ఆలోచన అటే పోతుంది సార్. అవును, అంతే కదండి. మీరు శని, చంద్ర, కేతుకి, రాహుకి శ్లోకాలు చేయండి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామిని. తప్పకుండా సార్. ఓకే, కొంచెం మంచి అవుతుంది. సార్ శని, చంద్ర, కేతు, రాహు అండి. నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఓకే, తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఇంకేం డౌట్స్ ఇంతే సార్. మంచిదండి, జాగ్రత్త అండి. ఓకే, ఏం కాదండి. ఇప్పుడు డాక్టర్ ఆ కండిషన్ ఏమంటున్నారు? అత్తికారియానా లేకపోతే గ్లైకోమా అంటున్నారా ఏంటది? ఈ కంట్లో వచ్చేసి రెటినా ఉంది. రెటినా మీద జస్ట్ ఈ టెన్షన్ వల్ల ప్రభావం దాని మీద పడ్డదా సార్? ఓకే ఓకే ఓకే, దానివల్ల కంట్లో ఇబ్బందులు. ఓకే, కళ్ళ నుంచి నీళ్లు రావడం సార్, ఊపి రావడము, అట్లా కొద్దిగా మస్కల. మీరు అశ్విని సూక్తం వినండి రోజు. అది గూగుల్లో, మన యూట్యూబ్లో వస్తుంది. ఓకే, వేదమంత్రం అది. రోజు వింటం అంటే ఏంటి? చెవులో పెట్టుకుని రోడ్లు ఏమంటే అందరూ కూడా ఫోన్లో చెవులో పెట్టుకుని వింటారు విష్ణు సహస్రనామాలు. అలా చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి, స్పీకర్లో పెట్టుకుని బయటికి మీరు ధ్యాన ముద్రలో కూర్చుని, ఓకే, మీకు కన్వీనియంట్ లేదా సుఖాసనంలో కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా అది వినండి. ఎందుకంటే కంటికి చాలా చాలా పవర్ఫుల్గా ఫలితాలు వస్తాయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 6 months 8 monthsలో జెమినీ టీవీ దివ్య జ్యోతిషం చూసిన తర్వాత ఒకరు చిన్న పాప పుట్టింది. వాళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 కళ్ళు కనిపించేలో పనికిరాదని చెప్పారు. అయితే ఈ మెడికల్ హాస్పిటల్ 2 కళ్ళు రావని చెప్పారు. చిన్న పాప, జస్ట్ 1 month 2 months ఉంటుంది. పాప ఎంత బాధ వేస్తుంది చెప్పండి, ఆడపిల్ల కదా. అయితే ఇలా జెమినీ టీవీ చూసినప్పుడు ఎవరో చెప్పారు ఈ జ్యోతిర్వైద్యంలో ఇలా ఉంటుంది, సోర్స్ ఉంటుంది అని చూడమని. అయితే కర్మని ఎవరు మార్చలేరు, కానీ పరిహారాలు చేసుకోవటం వల్ల, ఈ అశ్విని సూక్తం వినటం వల్ల నీకు మంచి డాక్టర్ దొరుకుతాడమ్మా. అంతకు చాలామంది చూపించారట, మంచి డాక్టర్ దొరుకుతాడంటే వాళ్ళు అశ్విని సూక్తం రెగ్యులర్ చేస్తూ నేను చెప్పిన రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యారు. ఒక డాక్టర్ దొరికారు. ఓకే, వేరే వాళ్ళు ఎక్కడ బాంబేలోనో ఢిల్లీలోనో తెలియదండి, రిఫర్ చేశారు. చేస్తే ఒక కన్ను అయితే రాదు, ఇంకో కన్ను వస్తుందని చెప్పాడు. అంటే మనం ఏంటంటే మంత్రం చేయటం వల్ల సోర్స్ మారుతుంది అనమాట. ఒకటి. తర్వాత ఇంకో అమ్మాయికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి నర్వ్స్ మొత్తం పగిలిపోయాయి, పాడైపోయాయి. ఆ ఫ్లైట్ ఎక్కడ ట్రైన్ కానీ ఎక్కడ ఎక్కకూడదు, కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. నేను ఒకటే కూడా చెప్పాను, అశ్విని సూక్తం రోజు వినమ్మా అని చెప్పాను. ఆ రోజు విన్న తర్వాత మీ నమ్మరు, అంతకుముందు ఆ కళ్ళ వల్ల జాబ్ పోయింది, ఇప్పుడు వాళ్ళ బాస్ ఏదో చెప్పి ఒక చిన్న జాబ్ వేరేది ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే అశ్విని సూక్తానికి అంత శక్తి ఉంటుందండి. కంటి సమస్యలు కదా, ఎనీ ఆరోగ్య సమస్య వింటే చాలండి. వేదమంత్రం కదా, మళ్ళీ పొలమని చేసేయకూడదు. అర్థమైందండి? నేను చెప్పే శ్లోకాలు శని, చంద్ర, కేతు, రాహు శ్లోకాలు చదువుకుంటూ అశ్విని సూక్తం వినండి. ఓకే ఓకే, అంతా మీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, కాకపోతే 26లో మటుకు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి. వయసు రీత్యా వచ్చేటువంటి టెన్షన్స్ ఉంటాయి కదా, పాపకల జరిగింది కాబట్టి బాధాకరం. అది 2026లో మటుకు కొద్ది కేర్గా ఉండాలి. సరేనా? అప్పుడు మీకు కొద్ది కేర్ ఉండాలి హెల్త్ పరంగా, ఓవరాల్ హెల్త్. ఓకే, తగ్గిపోతుంది. రెమెడీ నేను చెప్పింది చేసుకోండి, మీకు ఏం కాదు సార్. మీరే రిటర్న్ కాల్ చేస్తారు. లేదనుకో మీరు ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటాను సార్. మీకు దగ్గరలోనే మా పీఠం ఉంటుందండి, యాగశాల ఉంటుంది. మేము ప్రతి నెల మూలా నక్షత్రం నాడు సరస్వతం చేస్తాం. వచ్చిన వాళ్ళందరితో ఒక రుద్రం అభిషేకం చేయిస్తాం. వచ్చిన వాళ్ళతో అందరితో అండి రుద్రం. అర్థమైందా? అది రుసుమే ఉండదు, దానికి ఫ్రీ ఉంటుంది. ఎంతమంది వచ్చిన మొన్న దసరాల్లో 550 మంది చేసుకున్నారు అభిషేకం. ఓకే, ఏ ఒక్కరి దగ్గర మేము పైసా తీసుకోం. అదే లోక కళ్యాణం చేసేది అనమాట. అందుకని రెగ్యులర్గా మీరు రండి, మీ హెల్త్ సెట్ అయిపోద్ది. సరేనా? మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్త, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ పేరు? నా పేరు అరుణ. మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నా. అబ్బాయి పుట్టిన తేదీలు చెప్పండి. పేరు? పుట్టిన తేదీ 5వ నెల 4వ తేదీ 2000 సంవత్సరం. అమ్మా టైం అమ్మా ఎప్పుడు పుట్టాడు? టైము 5:15 లోపు బాబు. పొద్దున? పొద్దున్న ఉదయమే. 5:10. ఎక్కడ పుట్టారు? ఏ ఊరమ్మా? పనసల వలసలో పుట్టాడు, రాజం దగ్గర. బాబు పేరు నవకుమార్ పెట్టాం బాబు. నవకుమార్. భరణి నక్షత్రం 2వ పాదం అండి. అబ్బాయి మేషరాశి, మేషలగ్నం అంటారు.
ఫస్ట్ పాజిటివ్ చూసుకుంటే రవి గురువు లగ్నంలో ఉండటం చాలా అదృష్టం. ఈ అబ్బాయికి తప్పనిసరిగా మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి, గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఈ అబ్బాయి జాతకంలో క్షీణచంద్రుడు, బుధుడు, శుక్రుడు కలయిక మానసికంగా చాలా బలహీనులు చేస్తారు. ఆ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ ఆ అబ్బాయికి తెలియదు. అందువల్ల ఏం చేయాలంటే మీ అబ్బాయి చంద్ర, బుధ, రాహుకి శ్లోకాలు చదువుకోవాలి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. బాబు 4 సంవత్సరాలు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదివి 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికి ఇంకా ఏ దారి దొరకలేదండి. మీ అబ్బాయిని చంద్రుడు, బుధుడు, రాహు శ్లోకాలు చదువుకోమనండి, రాసుకోండి. తప్పకుండా వస్తుందమ్మా. మీ అబ్బాయి జాతకం బాగుంది. ఎక్కడంటే ఆ అబ్బాయి ఆలోచన విధానంలో కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువగా ఉన్నాడు పక్కన. ఉన్నాడు బాబు. ఇవ్వండి, పక్కకి ఇవ్వండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నీ పేరేంటి నాన్న? సార్ నా పేరు లవకుమార్ సార్. లవకుమార్, నీకు జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకటి. ఓకే, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటావు. ఎలక్ట్రికల్ స్కిల్స్ అండ్ రీజనింగ్లో నీకు మార్క్స్ పోతుంటాయి. అది గమనించావా లేదా? అవును సార్. తర్వాత ఇంకోటి, టెన్షన్ వచ్చేస్తే అరిచేతులు చెమటలైపోయి పూర్తిగా డౌన్ అయిపోతావు. నీకు ఎందుకు పనికిరాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఓకే, ఇది చంద్ర, బుధ, రాహులు అని వస్తుంది. నేను చెప్పినట్టు పొద్దున 6 లోపు శ్లోకాలు చేయి. ఒకసారి దుర్గమ్మ వారిని రోజు ఆరాధించు. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలత్యం చేయించుకో. 5,416 ఉంటుంది గవర్నమెంట్ టికెట్. ఓకే, ఆన్లైన్. నువ్వు డెఫినెట్గా కొడతావు సీటు. నీకు ఎక్కువగా మెయిన్ డీలా పడిపోతుంటావు. ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఎక్కువ, అర్థమైందా? నీ జాతకం చూపిస్తుంది. చెమటలు ఎక్కువ పడుతుంటాయి, అరిచేతుల్లో కూడా చల్లగా అయిపోతాం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నీకు నువ్వుగా అబద్ధాలు చెప్పుకుంటావు, అయిపోతుందని. ఇవన్నీ పోతాయి. మెయిన్ యాటిట్యూడ్లో ఇంటర్నల్గా నీకు చాలా ప్రాబ్లం ఉంటాయి. వాటి పోతే ఏం టెన్షన్ పడద్దు. సివిల్ సర్వీసెస్ నుంచి అన్ని ప్రిపేర్, నీకు మంచి జాబ్ వస్తుంది బాబు. సూపర్ సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీ జాతకంలో మేషలగ్నానికి లగ్నం ఉంది రవిగురుల కలయిక. నేను ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని చూశాను తెలుసా? మేషలగ్నానికి రవిగురుల కలయిక టాప్ ఐఏఎస్ ఆఫీసర్ చూసా, ఎడ్యుకేషన్ లిస్టులు చూశాను, టాప్ ఇన్వెస్టర్స్, పెద్ద కంపెనీల్లో సీఈఓస్గా పనిచేసేవాళ్ళు, ఇన్వెస్టర్ చూసారు. చాలా గొప్ప రాజయోగాలు ఉన్నాయి. నీకు జాతకంలో గ్రహాలు ఏం పాడైపోలే. ఇన్ఫినిటీ కాంప్లెక్స్ అనేది నేను చంపేస్తుంది. అది కాంబినేషన్స్ కారణం చంద్రబుధ, రాహులు. ఓకే, చెయ్యి. కొద్దిగా బద్ధకం కూడా చాలా ఉంటుంది నీకు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన బద్ధకం, అన్నీ వాయిదా వేస్తుంటావు. ప్రొకాస్టినేషను. రోజు ఎక్సర్సైజ్ చేయి, మెడిటేషన్ చేసుకో, నేను చెప్పిన శ్లోకాలు చదువుకో. నీకు మొత్తం బాడీలో మొత్తం రిఫ్రెష్ అయిపోతావు అనమాట. రెజ్యూనేట్ అవుతుంది నీ బాడీ. అప్పుడు కూర్చో, ఎందుకంటే మంచి జాబ్ వస్తుంది. సరేనా? మంచిదమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. బాబు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పుట్టిన తేదీలు చెప్పండి. 1998 Jan 28 సార్. 28 జనవరి 1998. టైం బాబు? 4:29 సార్ టైము. ఎక్కడ పుట్టారు బాబు? వైజాగ్ సార్. వైజాగ్. చూడు, 28 జనవరి 1998 తెల్లవారుజామున 4:20 వైజాగ్లో జన్మించే జగదీష్. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, ధనుర్ లగ్నం అంటారు. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మీకు రాహు మహర్దశ. రాహు బాగున్నారు కావున మనకి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. జాతకరీత్యా బుధుడు స్థితి బాగుంది, దానివల్ల మంచి ఉద్యోగము, తెలివితేటలు ఉంటాయి. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మీ జాతకంలో గురు కుజుల యొక్క యుతి మనకి మంచిది కాదు. ప్రస్తుతం నడిచేటువంటి రాహు కుజుడు పరస్పరం చూసుకోవడం వల్ల మనకి ఇబ్బంది. అందువల్ల కుజ, చంద్ర, శుక్రులకి శ్లోకాలు పఠించాలి మీరు. కుజ, చంద్ర, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి. మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పినానా జగదీష్? అదే సార్, జాబ్ ప్రాబ్లం సార్. జాబ్ అంటే ఏం చేస్తుంటారు మీరు? నాది డిప్లొమా ఐటీఐ అయింది సార్. టెక్ మహీంద్రాలో చేసేవాడిని ఇక్కడ వైజాగ్లోని. అది చేసి మానేశాను సార్. అక్కడ నైట్ షిఫ్ట్ వల్ల గ్రోత్ లేదు. ప్రజెంట్ ఖాళీ ఉంది. జాబ్ చేస్తుంది కానీ సెట్ అవ్వట్లేదు. ఇక్కడ జాబ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, జాబ్ వస్తుంది. మీకు తగినటువంటి జాబ్ వస్తుంది. 2025లో బాగుంటుంది సార్. 2025 అలాగని కాదు. 2025 బాగుంటుందా, 26 బాగుంటుందా, కరెక్ట్ కాదు. మీ జాతకంలో మరి ఇప్పుడు నేను నడిచేది రాహు మహాదశ చాలా మంచిది. మరి ఎందుకు ఫలితాలు రాలేదంటే ఈ యొక్క ఇయర్ని బట్టి ఉండదు, ఉగాదిని బట్టి ఉండదు. చాలామంది ఉగాది అవగానే మారిపోద్ది అనుకుంటారు. ఏం మారో, కర్మలు అలానే ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అందువల్ల కుజ, చంద్ర, శుక్రుని రోజు చేయి, నీకు జాతకం ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నీకు నడిచేది బుధంత దశ చాలా మంచిది. యాక్చువల్గా నీకు జాబ్లో ప్రాబ్లం రాకూడదు. ఎందుకు వచ్చిందంటే శుక్రబుధుల యొక్క కలయిక వలన, శుక్రుడు వలన వచ్చింది. అర్థమైందా? అందువల్ల శుక్ర, కుజ, చంద్రులకి శ్లోకాలు పఠించండి. ఈ పర్మనెంట్ రెమెడీస్ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. లక్ష్మీ నరసింహ మన సింహాచలం స్వామివారిని దర్శిస్తుండు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి.
అదే సార్ మ్యారేజ్ కూడా ఈ మ్యారేజ్ కోసం కూడా అనుకుంటున్నాను సార్. మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ ముందు జాబ్స్ సెటిల్ అవ్వు, పెళ్లి గడి కూడా ఉంది ఇప్పుడు, అవుతుంది, ఏం కాదు. ఓకే, నీకు 2025 ఆగస్టులోగా పెళ్ళి అయిపోతుంది, అర్థమైంది? ఇంక 8 monthsలో పెళ్ళి అయిపోతుంది, జాబ్ వచ్చాక కదా పెళ్ళి అనేది. అవును సార్, అవును. అది సరేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళా లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు సురేంద్ర అండి. సురేంద్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించేనండి. పుట్టిన తేదీలు చెప్పండి సురేంద్ర గారు. 17/6/1988 అండి. టైం అండి? మేము ఉదయం 7:28 అండి. 7:28. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి, తూర్పుగోదావరి జిల్లా. పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. ఓకే, మిథున లగ్నం, కర్కాటక రాశి జాతకులు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ అండి. ఈ జాతకానికి కేతు బాగానే ఉన్నప్పటికి కూడా మీకు కుటుంబ స్థానానికి, ధనస్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, అలాగే అష్టమ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన శని, కుజ, కేతు, బుధులు, శని, కేతు, బుధుల వలన, కుజుడు వలన మీకు ఇబ్బందిగా ఉంది, ఫలితాలు అనుకున్నట్టు రావడం లేదు. ఇది కుటుంబానికి సన్యాస యోగం అనొచ్చు, లేకపోతే సాధనకి మంచిది. సాధన, స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, సర్వీస్ ఓరియంటెడ్, రీసెర్చ్ వాటికి మంచిదవుతుంది. అయితే కుటుంబ సౌఖ్యానికి కొద్ది చికాకును కలిగిస్తానికి, ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి కారణం అవుతుంది. అందువల్ల శని, కుజ, బుధ, కేతువుకి నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సురేంద్ర గారు. అదేండి, ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఎవరితో తెలిసినా కానీ ఏదో ఆటంకం వచ్చేస్తుందండి. ఏ వ్యాపారం చేస్తుంటారు మీరు? కిరాణా బిజినెస్ అండి. ఫైనాన్స్ చేద్దామనండి. ఫైనాన్స్కి వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. ఫైనాన్స్ 60% వెళ్ళకండి మీరు. ఓకే, ఫైనాన్స్ కలిసి రాదండి. కలిసి రావడం కాదు, మీకు జాతకానికి, ధనస్థానానికి, ధనాధిపతి పాపకత్రి యోగం మొత్తం పోతాయి. అర్థమైందా? ఓకే అండి. మీరు ఇప్పుడు కిరాణా చేస్తుండండి, ఇంకేదైనా వేరే బిజినెస్ పెట్టుకోండి. ఏజెన్సీలు తీసుకోవటమా, లేకపోతే బుక్ షాప్సా, ఫ్యాన్సీ ఐటమ్సా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫైనాన్స్ బిజినెస్ ఒకటి, షేర్ ట్రేడింగ్లో ఒకటి, రియల్ ఎస్టేట్లో ఒకటి మీరు చేయకూడదు. అది వివాహం నేను చెప్పా అదే కదా, సన్యాస యోగాలు అన్నాను నేను చెప్పింది చేయండి, పెళ్ళి అవుతుంది. శని, కుజ, బుధ, కేతు, శని, కుజ, బుధ, కేతు నవగ్రహ శ్లోకాలు చదవండి, పఠించండి రోజు పొద్దున 6 లోపు. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, అన్నీ క్లియర్ అవుతాయి మీకు. మీ జాతకం మెయిన్ పాపకత్రి యోగాలు ఇబ్బంది మనకి. ఓకే, జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ, మీ పుట్టిన తేదీలు చెప్పండి. 2003 November 3 November 2003. అమ్మా, టైం అమ్మా? ఆఫ్టర్నూన్ 2 సార్. 2. ఎక్కడ పుట్టారు? జాగపల్లి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఖమ్మం డిస్ట్రిక్ట్. మీ పేరేమన్నారు? లావణ్య, నాగెల్లి లావణ్య. చూడు లావణ్య, శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టావు నువ్వు. కుంభరాశి అంటారు, కుంభలగ్నం. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది, గురువు చాలా బలంగా ఉన్నాడు. ఈ మధ్య బాగా బొద్దుగా అవుతాం కానీ హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? లావ్ అవటం కానీ ఇలాగా? కొద్ది జాగ్రత్తగా ఉండి ఒబీజ్ అవుతావు. ఇప్పుడు కొద్ది కేర్ఫుల్గా ఉండాలి, హార్మోన్స్ పక్కన పెడదాం. ఈ జాతకానికి ఏంటంటే అమ్మా, నీ జాతకంలో అన్నీ మంచి స్థితి ఉంది. గవర్నమెంట్ జాబ్స్ రాసుకున్నా, లేకపోతే లీగల్ నాలెడ్జ్కి సంబంధించి లీగల్గా ఏదైనా చదివినా నువ్వు చాలా గొప్ప అమ్మాయి అవుతావు అని జాతకం చూపిస్తుంది. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను గురుగారు. ఐసెట్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, అంటే నాకు యూనివర్సిటీ కాలేజ్ లో సీట్ వస్తుందా? ఇది ఎంఎస్సీకా లేకపోతే ఎంబీఏకా? ఎంసీఏ చేయాలనుకుంటున్నాను. అరే, ఎంసీఏ చేస్తే కష్టం అమ్మా, ఈ రోజుల్లో ఎంసీఏ అంత ఇది కాదు. ఓకే, మళ్ళీ 3 years వేస్ట్ అయిపోద్ది కదా. తర్వాత ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. నన్ను అడిగితే టీఎస్ లాస్ట్ సెట్ రాయి. ఫోకస్ లా వైపుకి మార్చుకో, లాకి మారు. లాయరు లా వైపు తీసుకుని ఎల్ఎల్బి చెయ్యి, నువ్వు టాప్ జడ్జి అవుతావు. ఎందుకంటే జాతకం అంతా బాగుంది. మరి నా ఆలోచన ఇట్లా ఉంది కదా, నువ్వు ఎంసీఏ చేస్తే ఏముంటుంది? నువ్వు వెళ్ళిపోయి ఏదో జాబులు రావు, మళ్ళీ అమీర్పేటలో వెళ్ళి అక్కడ తిరగాలి, హాస్టల్లో 3,000 కట్టి అమ్మా నాన్న ఉంటాయి. ఆ ఎంసీఏ వల్ల అదే బీటెక్ అయితే నేను చెప్పేవాడిని సాఫ్ట్వేర్కి వెళ్ళమ్మా కొద్దిగా, ఎందుకంటే ఎంసీఏ నేను రెగ్యులర్ చూస్తున్నాను. ఇప్పుడు ఎంసీఏ ఒకటి, ఫార్మ్ డి ఒకటి, ఎంఎస్సీ బాటనీ జువాలజీ, పరిస్థితులు బాగా. అయితే నీ జాతకంలో లగ్నం ఉంది, కుజుడు చాలా బలంగా ఉన్నాడు. గురు కుజుల యొక్క పరస్పర దృష్టిలు, లగ్న వర్గోత్తమ స్థితి, దశమ స్థానంలో శుక్రుడు యొక్క స్థితి, ఇవన్నీ కూడా లీగల్ నాలెడ్జ్కి చాలా భాగ్యం ఉంది. రవి బుధుల కలయిక ఇవన్నీ లీగల్కి బాగా పనిచేస్తాయి. ఓకే, అందుకని టీఎస్ లాస్ట్ సెట్ రాసుకో, 3 years కంప్లీట్ చేసి జ్యుడిషియరీకి కానీ సివిల్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అవ్వు. ఓకే,
ఓకే గురుగారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తా. నీకు కాన్ఫిడెన్స్ పిచ్చ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకటి కోపం అనుకో, అగ్రెషన్ విపరీతంగా ఉంటుంది. మీ అమ్మ నాన్న తట్టుకోవడం కష్టం. అది దానికి రెమెడీ చెప్తా. ఒక పక్కన బద్ధకం కాంట్రాడిక్ట్గా ఉంటుంది. కాంట్రాడిక్ట్గా ఏంటి? వ్యతిరేకంగా బద్ధకం విపరీతంగా ఉంటుంది. ఏదైనా సరే వాయిదా వేస్తూనే ఉంటాం. ఈ రెండు కరెక్ట్ చేసుకోవడానికి నేను రెమెడీస్ చెప్తున్నాను. చంద్ర శని రవి, చంద్ర శని రవికి సంవత్సరానికి ఒకసారి అమ్మ నాన్న జపాలు చేయించమని చెప్పు. ఓకే, సరే గురుగారు. డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. సరేనా? సరే గురుగారు. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఎప్పుడు ఆ పెళ్లి చాలా టైం ఉంది. పెళ్లి చేసుకోవాలని డిగ్రీ అవ్వగానే మీ అమ్మ నాన్న 50 లక్షలు కట్నం ఇస్తే ఎవరో చేసుకుంటాడు. దానికి జాతకం, నీ జాతకం ఉన్న యోగం. ఇప్పుడు పెళ్లి అనేది అన్నావు, ఇప్పుడు నన్ను అడిగా కూడా సరిపోయింది. వేరే పూజారులు అయితే జ్యోతిష్యులు 26లో పెళ్లి ఉందని చేసేస్తారు. పెళ్లి కంటే నన్ను అడగక్కర్లా. ఇలా చెప్తాను, చేసుకోవాలి గురుగారు, నేను టాప్ లెవెల్కి వెళ్తాను, రేపొద్దున హైకోర్టు జడ్జి వరకు, సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ దాకా నేను వెళ్ళగలను, పవర్ఫుల్గా తయారవుతానంటే నేను చెప్పినట్టు నువ్వు. లేదు అంటే పెళ్లికి జాతకాలు అక్కర్లే, ఏం అక్కర్లేదని పెళ్ళి అయిపోద్ది, ఏం కాదు. ఒకవేళ నీకు 28 ఏళ్ళు వచ్చి పెళ్లి కాలేదంటే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సరేనా? చెప్పు, మీ నాన్నగారికి చెప్పు, నేను చెప్పానని నా మాటగా నువ్వు గొప్ప అమ్మాయి అవుతావు. యోగం ఉన్నప్పుడు వదులుకోకూడదమ్మా. సరే గురుగారు. నా దగ్గర ఒక పాప చంద్ర శని రవి శని చంద్ర రవి. నా దగ్గర ఒక పాప ఎప్పుడంటే 6 years బ్యాక్ బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఇలానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అది ఇదని. ఇది వాస్తవం, నేను ఇప్పుడు చెప్పను కానీ. అయితే నేను లా చేయండి అమ్మా, బాగా వస్తుంది అంటే ఆమె లా కంప్లీట్ చేసింది. జ్యుడిషియర్లో టాప్ పొజిషన్లో ఉంది. అర్థమైందా? హ్యాపీ చాలా. ఇప్పుడు పెళ్ళి రీసెంట్గా మ్యారేజ్ అయింది అమ్మాయికి. మ్యారేజ్ ఎలాగ అవుతుంది కదా, అమ్మాయి అన్నాక అబ్బాయి అన్నాక పెళ్ళి అవ్వక జరగదు కదా. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ మొత్తం పెన మీద నీళ్ళు వేసినట్టు అయిపోద్దమ్మా లైఫ్ అంతా. ఓకే, నేను వ్యతిరేకం కాదు పెళ్ళికి. నువ్వు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే, నువ్వు జడ్జి అయ్యాక నీకు వచ్చేవాడు జడ్జి ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు. ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఏముందో, బ్యాంక్ ఎంప్లాయీ ఎవరో ఇచ్చి చేస్తారు, డబ్బులు ఉంటాయి పోతాయి. అర్థమైందా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మాది కర్నాటక డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం, పచ్చనూరు విలేజ్. నా పేరు శ్రీనివాస్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రీనివాస్ గారు మీరు? మా బిడ్డ గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పుట్టిన తేదీ 20 తారీఖు 9వ నెల 1998. 98. టైం అండి? టైము మధ్యాహ్నం 1:15. ఎక్కడ పుట్టిందండి? ఈమె గంధిరవరం. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప వచ్చేసి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. సార్ ధనుర్ లగ్నం అంటారు, రాశి సింహరాశి అవుతుంది. సార్ ప్రస్తుతం ఆ పాపకి నడిచేటువంటి దశ రాహు మహద్దశ అండి. రాహు బలంగా ఉన్నాడు, జాతకం బాగుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ పాప జాతక రీత్యా చంద్రుడు కుజుడికి రాహుకి పరిహారాలు చేయించండి. రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, ఒకసారి జపాలు చేయించండి. ఆ అమ్మాయికి మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. పెళ్లి చేసాం గురుగారు. పెళ్లి చేస్తే కొంచెం వాళ్ళకు ఈ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లం ఉన్నది. అవును, అది దానికి కారణాలు ఇవే చెప్తున్నాను. బుధ శుక్ర రాహు కలయిక ఈ పాపని బుధ చంద్రులకు కలయిక ఇబ్బంది పెడుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, సెట్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సింది ఏం లేదు అంటున్నా. ఏం చేస్తుంది పాప? ఇప్పుడు ఏం లేదు సార్, హౌస్ వైఫ్. మీ అల్లుడు గారి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్నాయా? 22/11. 22/11/1995. 95. టైం అమ్మా? టైము ఇక మాకే లేదు సార్. ఇది టైం లేదా? ఓకే. ఆ రోజు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ అల్లుడు గారికి కూడా చంద్రబుధులు కలిసి ఉన్నారు. క్షీణచంద్రుడు బుధుడు. మీ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి ఉన్నారు. ఇవి మనకి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. యాక్చువల్గా మీ అమ్మాయి జాతకం ఇలాగా నేను చెప్పిన పరిహారాలు చేయించండి, కొంత డెఫినెట్గా పాజిటివ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీ అల్లుడు గారి టైం కరెక్ట్గా ఉంటే మనం ఏం చేయాలని చెప్పచ్చు. ఓకే అండి. ఓకే, ఏం చేస్తారు? ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఏంటి? బీటెక్ పూర్తి చేసింది సార్. ఈయన మీ అల్లుడు గారు? మా అల్లుడు గారు వ్యవసాయం చేస్తారు. మరి ఏంటి అలా ఎలా ఇచ్చారు? మీరు మీ అమ్మాయి బీటెక్ చదివి ఇచ్చారు కదా, మళ్ళీ వ్యవసాయదారులకు ఇచ్చారు. మీ అమ్మాయి సార్ అనుకోకుండా చేసినాం సార్. కొంచెం మాకు చుట్టాలుంటే వాళ్ళు అనుకోకుండా చెప్పారు, మేము అనుకోకుండా చేసినాం అప్పుడు 2020లో. ఒకసారి ఈ పరిహారాలు చేయించి చూడండి మీరు, సరేనా? సార్ సరేనా? మీరు ఇప్పుడు పాప ఏమంటుందండి? పాప మంచిగా ఉండదు సార్. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఈమెను కొంచెం ఇబ్బంది పెడతాను, భర్త మామ భర్త. ఓకే. అది ఇప్పుడు ప్రజెంట్ అది అంతా నడుస్తుంది. పైగా ఏమో బీటెక్ చదువుకుంది, ఆ అబ్బాయి వ్యవసాయం చేస్తుంటాడు కాబట్టి ఇద్దరి మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. అది క్లారిటీ తీసుకోండి మీరు. అయితే బాబ జాతకంలో మటుకు చంద్రుడు రాహు కుజుడికి జపాలు చేయించండి. మెల్లుడు గారి దాటంలో అన్ని పాపకత్ర యోగాలు ఉన్నాయి. సంతానం అయితే వెళ్ళలేదు ఇంకా సంతానానికి? అయింది సార్, 2 పిల్లలు.
చూడండి, నేను చెప్పిన పరిహారాలు చేసుకోమనండి, మిగిలిన కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మెల్లుగా టైం కరెక్ట్గా కనుక్కొని మళ్ళీ ఒకసారి రిసీవ్ చేయండి. ఓకే, చేస్తాను సార్ గురు. మంచిది, జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలాలు ఎలా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీ పేరు ఎవరు గురించి తెలుసుకోవాలి? నా పేరు లక్ష్మీ ప్రసన్న. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి పుట్టిన తేదీరాలు ఇవ్వండి. గురుగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4th October 1994. టైం అమ్మా? టైమింగ్ మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock మధ్యలో గురుగారు. 3 hours అంటే అమ్మా 3 గంటల వ్యవధిలో 3 లగ్నాలు మారచ్చు కదా అంటున్నా నేను. సరే, ఒక నిమిషం నేను చెక్ చేస్తాను. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లో. అమ్మా ఇప్పుడు ఈయనకి ఇప్పుడు 2019లో వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకు వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? అత్తయ్యగా ఉన్నారు, మాతోనే ఉంటారు, బానే ఉన్నారు గురుగారు. హెల్త్ ఎలా ఉంది? 19 నుంచి 22 మధ్యలో మీ అత్తగారి హెల్త్ ఎలా ఉంది? 19 నుంచి 22 మధ్యలో ఏమైనా స్థలాలు కొనడం కానీ, అమ్మటం కానీ, ఇల్లు కొనటం కానీ, అమ్మటం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? అది చెప్పండి నాకు. లేదు గురుగారు. లేదు. 22 తర్వాత మీ వారి ఆరోగ్యంలో స్కిన్ ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీస్ ఇలా ఉన్నాయా? డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారా? ఉద్యోగం? అవును గురుగారు, స్కిన్ ఎలర్జీస్ వచ్చాయి. ఓకే ఓకే ఓకే. తర్వాత అయితే విపరీతంగా ఖర్చులు ఉంటాయి. ఓకే అమ్మా, సరే సరే సరే. ఓకే, వీళ్ళ నాన్నగారమ్మా ఏం చేస్తుంటారు? మామయ్య గారు లేరు గురుగారు, ఎక్స్పైర్ అయ్యారు. ఓకే అమ్మా, ఈ అబ్బాయి వచ్చేసి 10 గంటల నుంచి 10:15 మధ్యలో పుట్టుంటాడు పక్కాను. ఎందుకంటే తండ్రి యొక్క స్థితి ఈ స్కిన్ ఎలర్జీస్ అని రావడం అన్ని జరుగుతాయి. పైగా 2022 నుంచి అసలు మీ ఇంట్లో బాగాలేదని చెప్పొచ్చు ఏదైనా సరే. ఓకే, తర్వాత మైండ్ పరంగా కానీ అబ్బాయి ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటున్నాడు అని చూపిస్తుంది, కోపం ఎక్కువ అవుతుంది అని చూపిస్తుంది. అయితే మీకు తెలిసిన సంబంధమా? తెలిసిన సంబంధమా మీది? లేదు గురుగారు, మాది లవ్ మ్యారేజ్. అదే తెలిసిన సంబంధం, నా ఉద్దేశం అది లవ్ మ్యారేజ్. ఇక్కడ అదే చెప్పేది నేను. అలా అడుగుతాను లవ్ మ్యారేజ్ అని ఇండికేటెడ్. అయితే ఈ అబ్బాయి 10 గంటలకు పుట్టాడు, గుర్తుపెట్టుకో అమ్మా. లక్ష్మీప్రసన్న 10 గంటలకు పుట్టాడు మీ ఆయన. 4 October 1994 ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో పుట్టాడు. ఉత్తరా నక్షత్రం 3వ పాదం, కన్యా రాశి, వృశ్చిక లగ్నం అంటారు. ఓకే, బాబు జాతకరీత్యా ఏంటంటే జాతకరీత్యా రవి యొక్క స్థితి అన్ని బాగున్నప్పుడు కూడా ఈ అబ్బాయి దాంట్లో బుధుడు, రాహువు, ఓకే, కుజకేతువు, బుధ రాహు కుజకేతు శ్లోకాలు చేయమని చెప్పండి రోజు. ఓకే, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించమని చెప్పండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఓకేమ్మా? ఓకే గురుగారు. గురుగారు, మా హస్బెండ్ బదులు నేను పూజ చేయొచ్చా? అంటే తనకి కొంచెం నమ్మకాలు లేవండి. నమ్మకాలు లేదా? నమ్మకాలు లేవని కాదు కానీ పూజ చేస్తాడు కానీ అన్ని బుధ రాహు కొద్దిగా చేయమని చెప్పండి అమ్మా. చేస్తే ఫలితాలు వస్తాయి అబ్బాయికి. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ ఎలర్జీ ఉంది కదా, అది సొరియాసిస్ గా మారుతుంది, స్కేలింగ్ సొరియాసిస్ లాగా మారుతుంది అనవసరంగా. అప్పుడు ఏమైతే చెప్పు, అక్కడ డాక్టర్ల చుట్టూ తిరగాలి. సొరియాసిస్ కి మందే లేదు తెలుసా మీకు? అప్పుడు ఏమైతే దానికైనా శ్లోకాలు చేయమని చెప్పండి. మీ ఫస్ట్ తనకు ఆకలి వేస్తే తనే తింటాడు, తనే సినిమాకి వెళ్తాడు, అట్లా ఉంటుంది కదా. చూడాలంటే తన కళతో, అలాగే ఎవరి కర్మ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు చేయండి, కాదని నేను అనట్లేదు, కానీ ప్రయత్నం చేయమని చెప్పండి ఆయన్ని, సరేనా? ఓకే గురుగారు, డెఫినెట్ గా మంచి జరుగుతుంది. గురుగారు, బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు మీ వారు? ఇంతకు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఏ బిజినెస్ పెడతాడు ఈయన? క్లాత్స్ ది బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం గురుగారు. మీకు అనుభవం ఉందా దాంట్లో? మీ వారికి అనుభవం ఉందా వీటిలో? ఎక్స్పీరియన్స్ ఉంది గురుగారు, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఓకే, ట్రై చేయండి, తప్పులేదు. కాకపోతే మీ వారికి ఏంటంటే 2032 వరకు కూడా మధ్యస్థంగా ఉంటుంది బిజినెస్. 2032 అంటే 8 ఏళ్ల పాటు, 8 years పాటు మధ్యస్థంగా ఉంటుంది. అంటే నెక్ టు నెక్ అంటారు కదా, పెట్టిన పెట్టుబడికి లాభం అనేది అడ్జస్ట్ అయ్యి ఖర్చులు వెళ్తూ ఉంటాయి. అందువల్ల ఆ దృష్టిలో పెట్టుకుని వెళ్ళమనండి. శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. కొద్దిగా మెల్లమెల్లగా అభివృద్ధి వస్తుంది 32 తర్వాత. 32 వరకు మటు కొద్దిగా టఫ్ ఉంటుంది బిజినెస్. ఓకేమా, మంచిది. జయగురత్తమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము గంభీరపేట మన రాజన్న సిరిసిల్ల వచ్చాము. రాజన్న సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరండి? నా పేరు రాజు సార్. రాజు. పుట్టిన తేదీలు చెప్పండి. మా అబ్బాయి సార్. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. 4 February 2009. టైం అమ్మా? టైము 9:45 ఉదయం 9:45. ఎక్కడ పుట్టాడు? సిరిసిల్లేనా? లేదు సార్, ఎల్లారెడ్డి పేట. కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి మీ అబ్బాయి.
లగ్నం వచ్చేసి మీన లగ్నం అంటారు, రాశి వృషభ రాశి. ప్రస్తుతం ఆ అబ్బాయి కుజమహదశ నడుస్తుంది, కుజుడు చాలా బలంగా ఉన్నాడు, కానీ విద్యాయోగాలు మంచి స్థితి అనేది లభిస్తాయి. అయితే ఏంటంటే ఈ బాబు జాతకం కొద్దిగా మొండి వైఖరి పిల్లల్లో ఉంటుంది కదా, వ్యక్తి వయసులో వచ్చేటి ఇలాంటివి ఉంటాయి. అయితే మీరు తీసుకోవాల్సిన శని రవి రాహుకి పరిహారాలు చేయించండి, శని రవి రాహులకి పరిహారాలు చేయించండి, బాగా చదివించండి, గొప్పోడవుతాడు. ఏం చదువుతున్నాడు? సార్ అదే సార్ దాని గురించి ఎంపీసీ ఎంపీసీ మంచిది. ఎంపీసీ అబ్బాయికి ఐఐటీ లాంటి సీట్లు వస్తాయి, ఐఐటీ కాబట్టి బిట్స్ కానీ మంచి కాలేజ్ సీట్ వస్తుంది. శని రాహు రవికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి రోజు. మా డౌట్ ఏంటి సార్ అంటే ఆ అబ్బాయిని ఏ ఫీల్డ్ లో పంపించాలి, ఏం చదివించాలని. టెక్నికల్ అమ్మా, టెక్నికల్. ఆ అబ్బాయి ఐఐటీ వస్తుంది పక్కా అని చెప్తున్నాను నేను. ఓకే సార్. ఓకే. ఎక్కడ చదివిస్తున్నారు, మీ ఊళ్ళోనా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ వేసారా? హైదరాబాద్ సార్, హైదరాబాద్ లో ఎన్ఆర్ఐ కాలేజ్ లో మల్లంపి. మంచిది మంచిది. ఎలా వస్తుంది మార్క్స్ ఇప్పుడు? సార్ ఇప్పుడు కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు నా 10th లో 9.5 వచ్చింది. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, కుదిరితే జపాలు చేయించుకోండి. మీ అబ్బాయికి మంచి కాలేజ్ సీట్ వస్తుంది, బీటెక్ బాగా చదువుతారు, మంచి స్ట్రీమ్ అది. ఎందుకంటే మీ అబ్బాయి జాతకంలో గురు కుజులు కలిసి లాభస్థానంలో ఉన్నారు, లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థితి, బుధుడు చాలా బలంగా ఉన్నాడు, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా బలమైనటువంటి విద్యాయోగాలు, ఉన్నత స్థితి యోగాలు. అందువల్ల మీ అబ్బాయికి విదేశీ విద్య అన్నీ వస్తాయి. కానీ నేను చెప్పిన జపాలు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ అబ్బాయి ఒక జాతకంలో రవిరాహు కలయిక మైగ్రేన్ తలకాయ నొప్పికి కారణం అవ్వచ్చు. తర్వాత శని వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు హాస్టల్లో సరిగ్గా ఫుడ్ పెట్టరు, నీళ్లు ఉండవు సరిగ్గా. మీ దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు, వాడు 300 కోట్లు సంపాదిస్తారు సంవత్సరానికి. అర్థమైందా? ఎవరైనా ఏముండవు, అది కొద్ది కేర్ తీసుకోండి, సరేనా? మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. చిన్నబ్బాయి కూడా చెప్పండి. చిన్నబ్బాయి పేరేంటి? చిన్నబ్బాయి పార్థసారథి సార్. పార్థసారథి. ఆయన 4/11/2010. 2010. టైం అమ్మా? 10:45 సార్, PM 10:45 PM రాత్రి. ఎక్కడ? ఈ అబ్బాయి కూడా అక్కడే పుట్టాడా? అవును సార్, అదే హాస్పిటల్. ఈ అబ్బాయి చిత్తా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. కన్యా రాశి అంటారు, లగ్నం కర్కాటక లగ్నం. ఓకే అండి. ఈ అబ్బాయి జాతకరీత్యా ఏంటంటే జాతకం బాగుంది, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ బలమైనటువంటి యోగాలు. అయితే ఈ అబ్బాయి జాతకంలో కొంత ఏకాగ్రత లోపిస్తుంది. పిలిచారనుకోండి వింటాడు, కానీ విన్నట్టు వింటాడు. ఇదంతా కూడా ఏకాగ్రత లోపించి లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అంటాము. దానివల్ల మనకి కంప్లైంట్స్ ఉంటుంటాయి. ఓకే, దానికి కాను మీ అబ్బాయి ఏం చేయాలంటే శని బుధ రవికి శ్లోకాలు చేసుకోవాలి. శని బుధ రవి. ఈ అబ్బాయిని కూడా టెక్నికల్ స్ట్రీమ్లోనే పెట్టండి, ఎంపీసీ విత్ ఐఐటీ అలా పంపించండి. ఓకే. ఇది ఎందుకంటే ఆ అబ్బాయికి కారణం శని చంద్రులు కలిసి ఉన్నారు ఈ అబ్బాయి జాతకంలో. దానివల్ల ఏకాగ్రత లోపించడము, సరిగా వినకపోవటం, ఎన్ని చేస్తారు, పిలిచినా కానీ పలకపోవడానికి కారణం ఇవి. సరేనా? ఇది మంచిది. జాగ్రత్త అండి. శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం 2 కాల్స్ మాట్లాడామండి, డిఫరెంట్. ఒకటి ఏంటంటే పెద్ద ఆయన కల్టీ సమస్యలు, వాళ్ళ కూతురు గారు కాలం చేశారు, పాపం శివైక్యమయ్యారు. ఆ టెన్షన్తో కంటికి సమస్యలు వచ్చాయి. చూడండి, తండ్రి బతికుండగానే కూతురికి ఇబ్బంది రావడం అనేది, చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అవుతుంది. ఆ స్ట్రెస్సెస్ ఏవైతే మనం ముందుగానే తెలుసుకోవచ్చా అంటే పిల్లల జాతకాల్లో, తల్లిదండ్రుల జాతకాల్లో పంచమ స్థానాన్ని. అందుకే నేనేమంటానంటే ఒక ఫ్యామిలీలో మనం జాతకాన్ని పూర్తి విశ్లేషణ ఏ విధంగా, తండ్రి జాతకం ఉన్నప్పుడు తండ్రి జాతకంలో పిల్లల స్థానాలు, భార్య స్థానం. ఓకే, తర్వాత పిల్లల జాతకాల్లో తండ్రి స్థానం, తల్లి స్థానం. పెద్దమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తమ్ముడున్నా చెల్లెలున్నా వాళ్ళ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ అమ్మాయి జాతకంలో. తర్వాత అక్కలు ఉంటే, అన్నయ్య ఉంటే ఆ అమ్మాయి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి ఈ అమ్మాయి జాతకంలో గమనించుకుని ఎవరిది వీక్గా ఉంది. అంటే ఎట్లా అంటే చాలామంది మాకు కలిసి రావట్లేదు, జాతకం బాగుంది అన్నప్పుడు ఎక్కడో ఒకలో, ఎందుకంటే షోడశ వర్గుల్లో కాకుండా మనం ఇంకా ముందుకు వెళ్తే నాడియాంశలో కానివ్వండి, ఓకే 150th పార్ట్ అక్కడ కూడా మనం అనాలిసిస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, తొందరగా దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనకి పిల్లల చాట్స్ లేకపోతే స్పౌజ్ భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ చాట్స్ మనకి ఇండికేటివ్ అవుతాయి అనమాట. అవి పట్టుకుని వెళ్ళాలి. ఒకటి. తర్వాత పెట్టుబడి పెడుతున్నాం, తండ్రి జాబ్ చేశాడు, రిటైర్మెంట్ తీసుకున్నారు, వాలంటరీ తీసుకున్నారు, డబ్బులు వచ్చాయి, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు వచ్చాయి. కాబట్టి ఆ డబ్బులను తీసుకెళ్ళి వ్యాపారం పెడదాం అనుకున్నప్పుడు మీరు నిష్ణాతమైనటువంటి ఆస్ట్రాలజర్ని కనుక ఒక పెట్టుబడి పెడుతున్నాం, విఆర్ఎస్ తీసుకున్నాం, రిటైర్డ్ అయ్యాము, ఇదని చేస్తున్నాం, కలిసినప్పుడు ఫ్యామిలీ చార్ట్స్ మొత్తాన్ని, అంటే తండ్రి స్థానం బాగానే ఉందనుకుందాం, 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒక అమ్మాయి జాతకంలో భాగ్యాధిపతి రవి పాడైపోయి ఉన్నారు. అప్పుడు
తల్లి భార్య జాతకం, ఆ పిల్లల తల్లి చూసుకో, సప్తమాధిపతి కలత్రకారకుడు ఎలా ఉన్నారని నడుస్తుంది. ఒకవేళ వీళ్ళల్లో బలహీనతలు ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో అన్నదమ్ముల చార్ట్స్ ఒకసారి రీచెక్ చేసుకోవటం, అన్నదమ్ములు అక్క చెల్లు ఉంటారు చెక్, అక్కడ తృతీయ లాభస్థానాలను చెక్ చేయటం. చెక్ చేసుకున్నప్పుడు ఓకే ఇదంతా బలంగా ఉంది అంటే ఫాల్స్ ప్రూఫ్ అంటారు కదా, 6 సిగ్మా లాగా దాన్ని మొత్తం చెక్ చేసుకుని వెళ్ళినట్టయితే మనకి ఇబ్బందులు రావు. అలా ఒకటి. తర్వాత ఇంకో అమ్మాయి మనం చూసామండి, పాపం 92లో పుట్టిన అమ్మాయి, డిగ్రీ చదివింది, పెళ్లి కాలేదు. జాతకం అంతా బాగానే ఉందండి, పెద్ద దోషాలు ఏం లేవు. మెయిన్ దోషం ఏమవుతుందంటే జ్యోతిష్యులు పుట్టించేటువంటి దోషాలు ఉంటాయి కొన్ని. ఎలాగా అబ్బాయి అమ్మాయి కుజ దోషం ఎక్కువ ఉంది. తర్వాత మధ్యవర్తులు పెళ్ళిళ్ళ పేరములు ఉంటారు. ఏదైనా సంబంధం చెప్పంటే ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి కుజుడి దోషం బలంగా ఉందండి. వాళ్ళకి ఏం చెప్తారు, అసలు కుజదోషం అనేది అసలు ప్రాబ్లమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఆడపిల్ల ఉద్యోగం చేయాలి, ఫ్లైట్స్ నడుపుతున్నారు, రాకెట్స్ నడుపుతున్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ చూసారు, అందరూ నడుస్తున్న రోజుల్లో కూడా కుజదోషాలు నాగదోషాలను ఇంట్లో కూర్చుని ప్రేక్షకులు ఎవరైతే చూస్తుంటారో ఒక ఈవెంట్, ఒక సంఘటన జరగబోతుంది అన్నప్పుడు అది డెఫినెట్గా మన ఫ్యామిలీలో కనిపిస్తుంటుంది ఏదో ఒక చార్ట్లో. 1% కనిపించకపోవచ్చు అండి, ఆ 1% అనేది దైవ నిర్ణయం కదా, చూసుకోవాలి. అలాగే ఏదైనా ఒక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే కనుక జాతకంలో అవ్వకపోవడానికి కట్న కానుకల కారణం, లేకపోతే జాతకాలని నెపం పెడుతున్నారా. ఒకవేళ లవ్ మ్యారేజ్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. లాస్ట్ వీక్ కూడా ఒక కాల్ వచ్చింది, లవ్ మ్యారేజ్కి జరగకుండా ఉండడానికి పూజలు చేస్తారని. అసలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వాళ్ళ ఇష్టం అని చెప్తుంది. కాబట్టి అప్పుడు పూర్వకాలంలో పిల్లలకి 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి పెద్దగా వాళ్ళకి ఆలోచన లేదు. ఈరోజు ఏమవుతుంది, మన బీటెక్ ఐఐటీస్ ఎంఎస్లు అనేది చేయిస్తాం ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఇష్టపడిన తర్వాత మైండ్లో నుంచి పోతుంది. ఇప్పుడు ఎవరు చాలామంది పిల్లలు నేను ఆ అబ్బాయిని నా భర్తగా అనుకుంటున్నాను అనేటువంటి పదాలు ఎక్కువ వాడుతున్నారు. పూర్వకాలం అలాగే. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా, గురుగారు నేను ఆల్రెడీ నా భర్తగా అనుకుంటున్నాను, 25-26 ఇయర్స్ వచ్చాను, నాకు ఆ మాత్రం తెలియదా. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పూజల మీద విపరీతం ఖర్చులు పెడతారండి, లక్షలు. నేను మొన్న విచిత్రం, లండన్ నుంచి ఒకళ్ళు మాట్లాడారు, 50 లక్షలు కట్టి పెట్టారండి పూజలకి. అసలు నేను షాక్డ్. 50 లక్షలు ఏంటండి, ప్లాట్ వస్తుంది సార్ మీకు, ఆ పూజలు చేయకుండా ఉంటే బెటర్ కదా అని విచిత్రంగా ఉంటారండి జనాలంతా కూడా. అందువల్ల ఏదైనా ఒక జాతకం విశ్లేషణ చేస్తున్నప్పుడు మీకు సమస్య ఉన్నప్పుడు మంచి వ్యక్తిని తీసుకునే ఆస్ట్రాలజీని పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈవెంట్ మనం ₹1 పెట్టుబడి పెడుతున్నాము, దాంట్లో ఉన్నటువంటి జాతకాలు ఏంటి, మన లిటిగేషన్స్, భార్య జాతకాలు ఉన్నాయా, పిల్లల జాతకాలు ఉన్నాయా, భర్త జాతకాలు ఉన్నాయా, చేసుకుని వెళ్తాం వలన మీకు జరిగే నష్టాన్ని సపోజ్ 10 మందిలో 2 కాపాడొచ్చండి. తర్వాత ₹1 నష్టపోయే చోట మనం 15 లక్షలు 20 లక్షలతో కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యాన్ని మూఢనమ్మకంగా తీసుకోకుండా ఇట్ ఈస్ ఏ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. దాన్ని నమ్మి మంచి నిష్ఠాంతరైన ఆస్ట్రాలజీని కలవండి. ఎప్పుడు 80-20 పెరాటో ప్రిన్సిపల్ చెప్తాను. 20% ఆఫ్ ఆస్ట్రాలజర్స్ 80% రిజల్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ 80% క్రాక్స్ ఉంటారండి. ప్రతిదా ఉంటారు. డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఏ పనిచేసే వాళ్ళ కంపెనీలో కూడా 20% మంది 80% పని చేస్తారు, 80% మంది 20% పని చేస్తారు అనమాట. కొన్ని సందర్భాల్లో ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ అండి. ఎలాగైతే మెడికల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారో, రెమెడీ దీంట్లో ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ. మనం చేయకుండా ఉండటమే రెమెడీ. అంత ఖర్చు పెట్టే బదులు సింపుల్ రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.